నీళ్ళు కూడా కాలం పెద్ద కాలం దగ్గర ఉన్నా కూడా నీళ్ళు మాకు అందుకోవట్లేదు. ఎందుకని నల్లి కలెక్షన్ చేస్తా ఉన్నా కానీ నీళ్ళు ఎక్కట్లేదు. సైడ్ మంచినీళ్ళు చాలా ఇంకోసారి వస్తున్నా బాబు ఇక్కడికి మేము ఈ బజార్కి రావట్లేదని చెప్పండి. వేరే వాళ్ళని కూడా అడిగితే ఎక్కడ మీ స్కూల్ ఏదో అంత ముందు హాలిడేస్ ఎడంపల్లి ఎక్కడ హాలిడేస్ ఏం చదువుతున్నావా నువ్వు సెవెంత్ అరే ఎంత చిన్నగా ఉన్నాయి సెవెంత్ పౌడర్ పూసుకొని రామ్మా చెప్తుందా మొత్తం అవ్వలేదు ఈ అమ్మాయి అయింది ఇది అవ్వలేదు ఆడే ఉండి గోల్డ్ పెంచకూడదు కదా లేదా ఇట్లా ఏం చూస్తున్నారా ఇలా పెట్టేసావు నువ్వు చూపించకుండా గోల్డ్ కట్ చేసుకోవాలి ఓకే నేను మళ్ళీ నుంచి ఇలా వస్తాం వచ్చిన తీసుకోరా ఇప్పుడు రిక్షా బాబు పేపర్ ప్రక్కనే మీకు ఇక్కడ ఆరోగ్య కేంద్రం ఉంది కదా ఇక్కడ లోపల పోసి ఎర్లకు వానపాము అది ఎర్రల ఘనంగా విసర్జన చేసి అమ్మిందంతా పంచాయతీ జనరల్ జమ చేస్తాం సార్. వీళ్ళకి 15 ఫైనాన్స్ జనరల్ ఫండ్ శాలరీస్ ఇస్తాం 15 ఫైనాన్స్ ఇవ్వాలి సార్. 6,000 ఇస్తాం సార్. ఉదయం 6 నుంచి 11 దాకా చేస్తాం సార్. మధ్యాహ్నం మళ్ళీ 3 నుంచి 5 దాకా 6 దాకా చేస్తాం సార్. ఎక్స్ట్రా రైల్వేస్ పక్క వచ్చేస్తారు. అది వాళ్ళకు కూడా ఏదో ఒక జనాలకు ఎంకరేజ్మెంట్లో వస్తువులు ఇవన్నీ పాత రోజుల్లో ఇవి ఇట్లా పెట్టుకున్నారు. పంచాయతీకి డబ్బులు ఇవన్నీ పంచాయతీ డబ్బులు పంచాయతీ జనరల్ ఫండ్ చేస్తారు. ఎంత 2,4,000 ఎంతమంది ఉన్నారనేది నెంబర్ మనకి ముందుగా ఎన్ఐసి డెవలప్ ఈఎంఎంఎస్ మనకి ఇలాంటి పెద్ద ఇది ఇచ్చినప్పుడు ఒకసారి డ్రోన్ తోటి ఎలా ఉన్నది దాన్ని ఎట్లా లేకపోతే ప్రాజెక్ట్ చేసాం నెలదార కింద దీన్ని పెడతాము. ముందు ఒకసారి టోటల్గా దీన్ని ఎండ్ టు ఎండ్ ఒకసారి డ్రోన్తో చేసాం. ఎలాగైతే చుట్టూ కాంపౌండ్ సార్ జాతీయ జెండా అయినప్పుడు నువ్వు ఏదైనా కర్రలాంటి పెట్టించామా? నేను ఇలాంటి పరిగెట్టుకుని వస్తారు పిల్లలు పడతారు ఏమన్నా
వైర్లను తెంపేస్తారు సార్ క్యాప్ ఉంటారు కూడా ఎదుర్కొట్టేశారు వైర్లను మార్చి హెచ్ఎల్ నీ పేరు అకీలా లాసియా వావ్ వినోనియా అమ్మాయి మొన్న మండలం ఫస్ట్ దేవపల్లి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళింది. ఓ వినోనియా మొత్తం కోసమా రవిత్రి దగ్గర ఓకే సార్ కమింగ్ ఇంటికి కూడా సో వీళ్ళకి ఇచ్చిన తర్వాత కొంత టైంలోని వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఈ పొలాల్లోకి పైకి ఎక్కి ఇదిగో నాకు అక్కడ మూత ఉందా లేదా ఫోటో తీసి చూపించు సార్ లేదు మొబైల్ ఉందా ఉంది సార్ ఆ ఫోటో తీసినా ఊళ్ళో కాలం బాగాలేదు సార్ పోతే కనుక వాటర్ ప్యూరిటీ రాదు ఫిల్టర్ అవడం మళ్ళీ తీసుకోవడం దశ అయితే పెద్ద పెద్ద స్కీమ్ సార్ అది పెద్దది సార్ ఇప్పుడు తనకి మెడిసిన్ తమ్ముడు ఇచ్చారు కదా సార్ ఎస్సీ గారు డిఎంఎఫ్ ఇచ్చారు కదా సార్ అవి స్టార్ట్ చేయలేదు ఇంకా మరి డిఎంఎఫ్లో మనం ఫిల్టర్ పెట్టి రిక్వెస్ట్ తగ్గించినప్పుడు మీడియా ఎన్ని రోజులు ఎన్ని రోజులు తీసుకుంటారు వాళ్ళు కలిస్తే మళ్ళీ కొత్తది వేయడానికి కొత్తది కూడా తీసుకొని వచ్చున్నాం సార్ మళ్ళీ తీసి పెడుతున్నాం ఇప్పుడు వాటర్ లేదు పైన అంటే ఉదయాన్నే వదిలేస్తాం కదా సార్ అదేంటి అయితే ఇప్పుడు ఫిల్ అవుతుంది సార్ మళ్ళీ ఇప్పుడు చేస్తాం సార్ ఈ సంపు నిండాక దీన్ని 1.5 hour పైకి ఎక్కిస్తాం సార్ అప్పుడు ఈవినింగ్ 6 నుంచి ఎక్కించి 6:30 నుంచి వదులుతాం అంత ఓపిక వెళ్ళి పైకి వెళ్ళి అది సించాలని ఆడుకుంటుంది ఈరోజు సాయంత్రం ఫిల్ చేద్దాం ముందు దీన్ని సెట్ చేయ ఫస్ట్ ఇది డ్రింకింగ్ వాటర్ ఏమైనా తేడా వచ్చిందంటే ఉండవు చెప్తున్నాను అది అటువైపు వెళ్ళిపోయాను సార్ అవును ఎలుకే ప్రాసెస్ ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మీటర్ రీడింగ్ వచ్చేస్తుంది రీడింగ్ కాస్ట్ మొత్తం 40. సో దీనికి సబ్సిడీలో ఇక్కడ 2 ప్లాంట్స్ కట్టినాయి కొత్తగా ఇంకో 2 ml మైక్రోఫిల్టర్ కూడా పెట్టినాను. ఇప్పుడు నాకు ఈ 2 బెడ్లు నేను చేసేసుకుంటాను రిపేర్. నాకు టోటల్ డిమాండ్కు వచ్చేస్తుంది. అది చేసి ప్రజెక్ట్ చేసి పులిపాట వస్తలే జరుగుతుంది
నుంచి కాల్ చేయడం. ఇప్పుడు ఆలం కలపడానికి ఒకసారి రండి సార్, ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారు వాటర్ రెగ్యులర్ బేసిస్లో మేము తీసి పెట్టి అడుగుతాము, ఇక్కడ పర్సన్ పెడతాము, పెట్టిన తర్వాత వాళ్ళు వస్తున్నారు లేదో అని అడుగుతాము, టెస్టులు కూడా జరుగుతున్నాయో చేస్తాం, లేదంటే మీరు చేయలేకపోతే మానేసేయాలి. రెండు ఓకే. ఆ సిస్టమ్ నేను ఆల్రెడీ వైజాగ్లో చేసి వచ్చాను. ఓకే, ద బిగ్గెస్ట్ వాటర్ సప్లై స్కీమ్ అది. ఓకే, దానికి సిస్టమ్స్ ఉన్నాయి. కాగానే ఇమ్మీడియట్గా నీకు తీసుకెళ్తున్నారు, ఫోన్ ద్వారా చేసి మీరు చెప్పాలా, అప్పుడు అది వాడు క్లోజ్ చేస్తాడు, అలా మిక్స్ అవుతుంది.